రాజధాని అమరావతిలో అతి తక్కువ ధరలకు ప్లాట్స్. ట్రిసిటీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కేపీపీ డెవలపర్స్. ఇండిగో సంక్షోభం దాదాపుగా సమసిపోయిందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఈ సమసిపోయిన అసలు మూల కారణం ఎక్కడ మొదలైంది, అలానే కారకులు ఎవరు, దీనివల్ల ఇండిగోకు జరిగిన నష్టం ఎలాంటిది, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ రాంబాబు గారు ఉన్నారు. రాంబాబు గారు నమస్తే. నమస్కారం కేశవ్ గారు. ఇండిగో సంక్షోభం దాదాపు ఒక వారం 10 రోజులు దేశం మొత్తాన్ని కుదిపేసింది. కరెక్ట్. అసలు ఏంటి సమస్య పరిష్కారం అయింది అంటున్నారు, ఇప్పుడు కొంతవరకు రైట్ ఆన్ ట్రాక్ అని చెప్పని అంటున్నారు. అవన్నీ ఓకే, సెట్ రైట్ అయిపోతాయి కాలక్రమంలో. కానీ అసలు కారణం ఏంటి, ఇది తెలియాలి కదా. అసలు కారణం నవంబర్ 1 నుంచే అమలు కావాల్సిన FDTL రూలింగ్. అంటే DGCA కేంద్ర ప్రభుత్వ సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖలో భాగంగా ఉన్న డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి విమానయాన రంగానికి సంబంధించిన మొత్తం కూడా రెగ్యులేటర్ అనమాట. అంటే ప్రతి ఇంచు కూడా, అంటే ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కడ ఆగాలనే దాని దగ్గర నుండి టేక్ ఆఫ్ అయిన తర్వాత, ల్యాండింగ్ అయిన తర్వాత పాటించాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజరు, పైలట్స్, కో పైలట్స్, టెక్నీషియన్స్, ఇంజనీర్సు, వాళ్ళకు ఉండాల్సినటువంటి అర్హతలు, వాళ్ళకి కావాల్సినటువంటి రెస్ట్, ఇటువంటి అన్నిటి అంశాల మీద నిర్దేశం చేసేదే DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. జనవరి 2025 నాడు, జనవరి నెలలో DGCA ఒక నిర్దేశం చేసింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విమానయాన ప్రమాదాలు దాడిని సూచించి, అంటే చాలా యాక్సిడెంట్స్కి మూల కారణం పైలట్స్ ఫ్యాటిగ్ అనేది. అంటే పైలట్స్ ఎవరైతే కాక్పిట్ క్రూ ఉంటారో, పైలట్ అండ్ కో పైలట్, వాళ్ళకి రెస్ట్ లేకుండా మోర్ దాన్ 8 అవర్స్ 10 అవర్స్ వాళ్ళ చేత డ్యూటీ చేయించడం వల్ల పైలట్ ఫ్యాటిగ్ నుంచే అహ్మదాబాద్ ఎయిర్ క్రాష్ జరిగిందనేది ఒక వాదన. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని DGCA నిర్దేశం చేసింది. వాళ్ళకి క్రూకి ఎంత అయితే, పైలట్కి, కో పైలట్కి, ఈవెన్ క్యాబిన్ క్రూకి కూడా వాళ్ళు రెస్ట్ పీరియడ్ ఎంత ఉండాలి అనేది నిర్దేశం చేసింది. ఆ రెస్ట్ పీరియడ్ కనుక అమల్లోకి వచ్చినట్లయితే నవంబర్ 1 నుంచి ఇప్పుడు ఉండాల్సినటువంటి పైలట్స్, కో పైలట్స్, ఈ ఇండిగో దగ్గర ఇప్పటికి దాదాపుగా 5,500 మంది పైలట్స్, కో పైలట్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు నడుపుతున్నటువంటి రోజుకి 2,200 ఫ్లైట్లు నడుపుతుంది ఇండిగో సంక్షోభానికి ముందు. వీళ్ళకి ఇంకా అదనంగా 10 నుంచి 12% అదనంగా, అంటే దాదాపు 500 నుంచి 550 మంది పైలట్ల అవసరం పడుతుంది. అంటే 550 పైలట్ని రిక్రూట్ చేసుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అంటే అది ఎయిర్లైన్ ప్రాఫిట్ మీద, టాప్ లైన్, బాటమ్ లైన్ మీద ప్రభావితం అవుతుంది. కాబట్టి ఇండిగో యాజమాన్యం ఈ రూల్ని పాటించకుండా ఉండేందుకే ఇటువంటి సంక్షోభాన్ని సృష్టించి గవర్నమెంట్ని ఫోర్స్ చేసి ఈ రూల్ను వెనక్కి తీసుకునేటట్లుగా చేయటం అనేదే ప్రధాన. చాలామంది, అంటే ఏ విమానయాన రంగ నిపుణులందరూ కూడా నిర్దేశించింది అదే, ఒక డెసిషన్కి వచ్చింది. అంటే ఇది ఒక రకమైన డిసెంట్, ప్రభుత్వాన్ని డిసెంట్ కాదు, బ్లాక్మెయిల్. ఒక రకంగా క్రూడ్ భాషలో చెప్పాలంటే, నువ్వు రూల్ పెడతావు, ఆ రూల్ ప్రకారం నేను నడపను, ఇదిగో కావాలంటే నేను ఎయిర్లైన్ ఆపేస్తాను, నీకే ప్రాబ్లం చూసుకో అన్నట్లు ఒక ఛాలెంజ్, ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరినట్టుగా ఇండిగో తన గుత్తాధిపత్యం, అంటే మోర్ దాన్ 63% ఆఫ్ ది ఎయిర్ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు దాదాపు 340 ఫ్లైట్లు ఈ ఎయిర్ క్రాఫ్ట్ తోటి 2,200 ఫ్లైట్లు నడుపుతున్నారు వాళ్ళు. అంటే నేను లేకపోతే ఇండియా మూవ్ అవ్వదు అనే ఒక అహంకారానికి పరాకాష్టే ఈ ఇండిగో సంక్షోభంగా మనం చూడొచ్చు. కానీ ఇప్పుడు జరిగింది ఒక విధంగా, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది, కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది, కొంత సెట్ రైట్ అయింది. దీనివల్ల ఇండిగోకి ఏం నష్టం లేదా? ఇండిగో అంతా సేఫ్ హ్యాండ్స్లో ఉన్నట్టుగా. అహంకారానికి ఎప్పుడైనా సరే నష్టం తప్పదనే దానికి ఇండిగో ఉదాహరణ అనమాట. డైరెక్ట్ ఫాలోఅవుట్. ఒకటి ఏంటంటే 10% ఆఫ్ ది షెడ్యూల్ తగ్గించేశారు. అంటే 2,200 ఫ్లైట్ల స్థానంలో ఇప్పుడు 2,000 ఫ్లైట్లు మాత్రమే నడుస్తాయి. అంటే లెస్ దాన్ 2,000 ఫ్లైట్స్ పర్ డే. అంటే 200 ఫ్లైట్లు మీకు తగ్గితే టాప్ లైన్ మీకు ఎంత తగ్గుతుంది? యావరేజ్ మీద మీరు 200 ఫ్లైట్ల మీద వేసుకున్నా కూడా ప్రతి నెల కూడా 100 కోట్ల టాప్ లైన్, అంటే టర్న్ ఓవర్ తగ్గుతుంది. అంటే 1,200 కోట్ల టర్న్ ఓవర్ మినిమం తగ్గుతుంది ఇండిగోకి. రెండోది ఏంటంటే ఇండిగో షేర్ వాల్యూ దాదాపుగా 25% పడిపోయింది. 7,000 స్థాయి నుంచి ఇప్పుడు దాదాపు 4,500 స్థాయికి వచ్చేసింది. అంటే 25%, 1/4 ఆఫ్ యువర్ వాల్యూ ఈజ్ ఎరోడెడ్. మూడోది ఏంటంటే, ఒకప్పుడు ఇండిగో, అంటే ఈ సంక్షోభానికి ముందు ప్రపంచంలో 3వ అతిపెద్ద వాల్యుయేషన్ గల ఎయిర్లైన్ కంపెనీ. అంటే డెల్టా ఎయిర్లైన్స్, రాన్ ఎయిర్ తర్వాత ఇండిగో ఎయిర్లైన్స్ అనేది మోస్ట్ వాల్యుబుల్ ఎయిర్లైన్ ఇన్ ది వరల్డ్. ఇప్పుడు ఆ స్థానం 3వ స్థానం కాస్త 10వ స్థానం దాటి 11, 12 స్థానానికి వెళ్ళిపోయింది. ఇదంతా కూడా ఏంటంటే డ్యామేజ్,
ఈ డ్యామేజ్ ఇండిగో పూడ్చుకోవటానికి ఇంకో 2 సంవత్సరాలు పట్టొచ్చు. ఎందుకంటే ఇప్పుడే అనౌన్స్ చేసిన వింటర్ షెడ్యూల్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిర్దేశానికి తలొగ్గి వాళ్ళు ఫ్లైట్లు 10% కట్ చేసి ఇచ్చారు. కట్ చేసేయడం వల్ల ఏంది, మీకు 1200 కోట్లు, మోర్ దెన్ 1200 crores టాప్ లైన్ తగ్గిపోయింది. మీకు 1200 crores టాప్ లైన్లో ఇండిగో ఈల్డ్ 17-18% ప్రాఫిట్ ఉంది. అంటే మీకు 1700, 170 నుంచి 180 కోట్ల లాభం తగ్గినట్టే. తర్వాత రెప్యుటేషన్, ఈ రెప్యుటేషన్ పూడ్చుకోవటానికి ఎన్ని రోజులు పడుతుంది వాళ్ళకి? 2 years పడుతుంది, మోర్ దెన్ 2 years. 2 years చక్కగా సాఫీగా వాళ్ళు ఫ్లైట్లు నడిపితేనే, అది కూడా ఇప్పుడు వచ్చినటువంటి చెడ్డ పేరు పోవటానికి కనీసం 2 years పడుతుంది. కానీ అంటే ఇది కేవలం ఎయిర్లైన్స్ వాళ్ళ యారగెన్సీ వలన జరిగినటువంటి ఉదంతమా, లేదంటే గవర్నమెంట్ పాలసీస్ పరంగా కూడా గవర్నమెంట్ పాలసీ మోనోపోలీ అనేటువంటి ఆ పాలసీని అమలు చేయడం వల్లనే ఇండిగో ఏకఛత్రాధిపత్యం అది మొత్తం కూడా ఇంత నష్టానికి దారితీస్తుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అంటే ఒక మోనోపోలీని గవర్నమెంట్ ఎప్పుడు సృష్టించదు. ఆ మోనోపోలీ అనేది ఆటోమేటిక్గా మార్కెట్ పరిస్థితులను బట్టి అదే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు మోనోపోలీ అయినప్పుడు మిగతా ఎయిర్లైన్స్ ఏం చేసినాయి? ఎందుకంటే మిగతా ఎయిర్లైన్స్ మేనేజ్మెంట్ అసమర్థత వల్లనే ఈ ఇండిగో ఎయిర్లైన్స్ అనేది గుత్తాధిపత్యానికి వచ్చిందని నేను చెప్తా. ఎందుకంటే గో ఎయిర్ అనే ఉంది, గో ఫస్ట్ అనేది వాడియా గ్రూప్, అంటే బాంబే డయింగ్ బ్రిటానియా గ్రూప్, వాళ్ళ మేనేజ్మెంట్ అలసత్వం వల్లే ఆ ఎయిర్లైన్ మూతపడిపోయింది. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా మేనేజ్ చేయలేకపోవటం వల్ల. అలాగే జెట్ ఎయిర్వేస్ ప్రమోటర్స్ అసమర్థత వల్లే జెట్ ఎయిర్వేస్ అనేది మూతపడిపోయింది. అలాగే స్పైస్ జెట్ ముక్కుతూ మూలుగుతూ నడుస్తున్న ఎయిర్లైన్ ఈ రోజున. స్పైస్ జెట్ ఆ స్థితికి రావడానికి కూడా కారణం ప్రమోటర్సే. ఎప్పుడు కూడా పరిస్థితులను బ్లేమ్ చేయలేము, తర్వాత గవర్నమెంట్ని అసలే బ్లేమ్ చేయలేము. అంటే పాలసీస్లో ఏమీ ఇబ్బంది లేదంటారు? పాలసీస్లో ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇప్పుడు తెచ్చినటువంటి FDTL రూలింగ్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ఎయిర్లైన్స్ పాటిస్తున్నదే. ఎందుకంటే ఇండియాలో సివిల్ ఏవియేషను ప్రపంచవ్యాప్తంగా ICAO నిబంధనల ప్రకారం, ఇండియన్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది, వియన్నా హెడ్ క్వార్టర్డ్, వాళ్ళ మార్గదర్శనం ప్రకారం ఎవరైనా నడపాలి. అంటే మనం ఈసా రూల్స్ అని ఉంటాయి, యూరోపియన్ సేఫ్టీ స్టాండర్డ్స్. అలాగే FAA రూలింగ్స్ అని ఉంటాయి. అంటే ఇప్పుడు మనం అమెరికాకి, యూరోప్కి విమానాలు నడుపుతున్నాం అంటే వాళ్ళ స్టాండర్డ్ ప్రకారం మనం విమానాలు నడిపితేనే మన ఫ్లైట్లకి ఎంట్రీ ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కి అమెరికాలో, యూరోప్లో ఎంట్రీ లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే వాళ్ళు స్టిపులేషన్స్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ పాటించరు కాబట్టి. ఇప్పుడు మనం ప్రపంచంతో పోటీపడి ప్రపంచానికి విమానాలు నడపాలంటే మనం ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఆ స్టాండర్డ్స్కి అనుగుణంగా తీసుకొచ్చిందే FDTL రూలింగ్. కాబట్టి గవర్నమెంట్ విధానాన్ని మనం బ్లేమ్ చేయలేము. ఇండిగో గుత్తాధిపత్యానికి కూడా గవర్నమెంట్ మనం ఎప్పుడు బ్లేమ్ చేయలేము. ఇతర ఎయిర్లైన్స్ వాళ్ళ మేనేజ్మెంట్ అసమర్థత వలన ఇండిగో అనేది బలపడింది, వాళ్ళ మేనేజ్మెంట్. ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం అయిపోయినట్టేనా? ఎందుకంటే ట్రాక్లో వచ్చినాయని అంటున్నారు, పూర్తి స్థాయిలో సమస్య పోతుంది లేదా భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావు అనడానికి ఏమైనా ఆస్కారం ఉంది? 100% అండి. ఇప్పుడు ఇందులో ఈ సమస్య పరిష్కారం అవడానికి ఒకటే, ఇండిగో యాజమాన్యం మైండ్ సెట్ మారితే చాలు. వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించుకొని ప్రభుత్వాన్ని మనం శాసించలేము, ప్రభుత్వ నిబంధనలు మనం పాటించాల్సిందే అనే ఒక రియలైజేషన్కి కనుక వస్తే ఈ సమస్య సాయంత్రంలోకి పరిష్కారం అవుతుంది. అట్లా లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి తలొగ్గి రేపొద్దున అవసరం ఉన్నప్పుడు మనం ఏంటో చూపిద్దాం అనుకుంటే మాత్రం ఇటువంటి పెద్ద ఎయిర్లైన్ సంస్థలే ప్రపంచవ్యాప్తంగా మూతపడ్డాయి. కాబట్టి ఇండిగో యాజమాన్య సమస్య తప్ప మైండ్ సెట్, అది నెగిటివ్ మైండ్ సెట్, మనం ఏదైనా చేయొచ్చు, గుత్తాధిపత్యం ఉంది కాబట్టి అనేది. బట్ అట్ ది సేమ్ టైం నేనేం చెప్తానంటే ఈ గుత్తాధిపత్యాన్ని ప్రభుత్వం అయితే క్రియేట్ చేయలేదు. రైట్. థ్యాంక్ యూ రాంబాబు గారు విశ్లేషణ గురించి. ఇది DGCA తీసుకొచ్చినటువంటి రూల్స్ని వైలేట్ చేయడం లేదా లెక్కలేని తరంతో వ్యవహరించినటువంటి పరిస్థితుల వల్లనే ఇండిగో సంక్షోభానికి కారణమైంది. ఇది ఒక పెద్ద గుణపాఠంగా ఆ సంస్థ భావిస్తే కనుక తన వైఖరిని మార్చుకుంటే మరింత ప్రయోజనం కలుగుతుంది. అలానే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిబంధనల వలన ఎవరికి ఇబ్బంది లేదు, అవి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చేసినటువంటి నిర్ణయాలే అని రాంబాబు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.